హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాల్టి మన వీడియోలో ఫ్రోజన్ ప్రాన్స్ తోటి ప్రాన్స్ ఫ్రైని చాలా సింపుల్గా, క్విక్గా, టేస్టీగా కేవలం 10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు ఈ వీడియోలో చూసేద్దామండి. మధ్యలో కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తుంటాను. ఆ టిప్స్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. మీరు కూడా చాలా టేస్టీగా ఈ ప్రాన్స్ ఫ్రైని చేసుకోవచ్చు. ముందుగా నేనైతే ఫ్రోజన్ ప్రాన్స్ని ఒక హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. ఎప్పుడైనా సరే ఫ్రోజన్ ప్రాన్స్‌తో ఫ్రై చేసినా సరే, కర్రీ చేసినా సరే డీప్ ఫ్రీజర్ నుంచి తీసిన వెంటనే బౌల్‌లో వేయకండి. నార్మల్ ఫ్రిడ్జ్‌లో ఒక 10-15 నిమిషాల పాటు ఉంచిన తర్వాత ఇలా బౌల్‌లో వేసుకోండి. ఇలా వేసిన తర్వాత డీప్ ఫ్రాస్ట్ త్వరగా అవ్వటం కోసమని వాటర్‌నైతే యాడ్ చేయండి. ఇలా వాటర్ యాడ్ చేసిన ఒక 10 నిమిషాల్లోనే ఈ ప్రాన్స్ అన్నీ కూడా నార్మల్‌గా అయిపోతాయండి. ఈ ప్రాన్స్ ఇలా నార్మల్‌గా అయిన తర్వాత వీటిని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ప్రాన్స్ నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఇందులో ఒక నర్వ్ ఉంటుంది కదండీ! వెయిన్. ఆ వెయిన్‌ని రిమూవ్ చేయండి. అప్పుడే స్మెల్ లేకుండా చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాన్స్ అన్నీ ఇలా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత నీచు వాసన రాకుండా ఉండాలి అంటే ఇందులో 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ను కూడా యాడ్ చేసుకోండి. ఇవి 2 వేసిన తర్వాత వీటిని ఒక 5-10 నిమిషాల పాటు నానబెట్టండి. ఇలా చేశారంటే ప్రాన్స్‌లో ఉన్న నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. కర్రీ చేసుకునేటప్పుడు కూడా చాలా బావుంటుంది. ఇలా ఇవన్నీ శుభ్రంగా వాష్ చేసి ఒక పక్కన పెట్టుకోండి. ఇప్పుడు వాష్ చేసిన ప్రాన్స్ అన్నీ కూడా ఒక బౌల్‌లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మ్యారినేషన్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రాన్స్ అన్నీ బౌల్‌లో వేసుకున్న తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ చిల్లీ పౌడర్, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా. ఈ గరం మసాలా అనేది హోమ్‌మేడ్ మసాలా అండి. ఇది ఎలా ప్రిపేర్ చేశానో మధ్యలో చెప్తాను. అలాగే 1 టేబుల్ స్పూన్ ఫ్రెష్ జింజర్ గార్లిక్ పేస్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇది వేసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే ఒక నిమ్మకాయ తీసుకొని నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోండి. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 10-20 నిమిషాల పాటు వీటిని ఫ్రిడ్జ్‌లో పెట్టండి. అప్పుడే ఉప్పు, కారం, మసాలా, వెల్లుల్లి పేస్ట్ అంతా కూడా ముక్కకు బాగా పడుతుంది. ఫ్రై చేసిన తర్వాత తినేటప్పుడు టేస్ట్ మాత్రం సూపర్‌గా ఉంటుంది. ఇందులో చాలా అంటే చాలా తక్కువ సింపుల్ ఇంగ్రీడియెంట్స్ తోటే మన ఈ ప్రాన్స్ ఫ్రైని చేసుకుంటున్నాం కదా! ఇలా మ్యారినేట్ చేసిన ఈ ప్రాన్స్ అన్నీ కూడా ఇప్పుడు ఒక పక్కన పెట్టండి. ఇప్పుడు ఈ ఫ్రై చేసే ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాం. ముందుగా ఈ ప్రాన్స్ ఫ్రై చేయాలంటే స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని ఆయిల్ యాడ్ చేయండి. ఆయిల్ అయితే 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నానండి. ఆయిల్ ఎక్కువగా వేయాల్సిన పనేం లేదు. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీరా యాడ్ చేయండి. అలాగే ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న ఆనియన్స్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఆనియన్స్ అన్నీ కూడా లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే ఫ్రై చేసుకోండి. మరీ ఎక్కువగా ఫ్రై చేస్తే మాడిపోతుంది. ఈ ప్రాన్స్ ఫ్రై కూడా అంత రుచిగా ఉండదు. కాబట్టి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మాత్రమే వేయించుకోండి. ఇలా వేగిన తర్వాత ముందుగా కట్ చేసి పక్కన పెట్టుకున్న 2 లేదా 3 టొమాటో ముక్కలు కూడా ఇలా వేసుకోండి. ఇవి వేసుకున్న తర్వాత ఇందులోనే 1 టేబుల్ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ సాల్ట్‌ని కూడా యాడ్ చేసుకోండి. ఇవి వేయటం వల్ల ఈ ఆనియన్ అలాగే టొమాటో త్వరగా ఫ్రై అవుతాయండి. ఇలా ఇవి వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత చూసారు కదా! లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్ పీసెస్ అన్నీ కూడా ఇందులో యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇందులో ఎక్కువగా వాటర్ యాడ్ చేయాల్సిన పని లేదు. ఆయిల్ కూడా యాడ్ చేయాల్సిన పని లేదండి. ఈ ప్రాన్ పీసెస్ అంతా కూడా ఈ తాలింపులో కలిసేలాగా ఒకసారి బాగా మిక్స్ చేసి పాన్ పైన మూత పెట్టి 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఇలా చేశారంటే ఈ ప్రాన్ పీసెస్‌లో ఉన్న వాటర్ అంతా కూడా ఇనికిపోతుంది. ప్రాన్ పీసెస్ అంతా కూడా చక్కగా రెడీ అవుతాయండి. చూసారు కదా! ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత పాన్ పైన మూత పెట్టి ఫ్రై చేసుకోండి. ఒక 2 నిమిషాల తర్వాత చూసారు కదా! వాటర్ అంతా కూడా బయటకొచ్చాయి కదండీ! మళ్ళీ ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. లేదంటే అడుగు మాడిపోతూ ఉంటుంది. కాబట్టి ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి. మళ్ళీ ఒకసారి మూత పెట్టి ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. చూసారు కదా! మళ్ళీ ఒకసారి తీసిన తర్వాత ప్రాన్ పీసెస్‌లో ఉన్న వాటర్ అన్నీ కూడా ఎవాపరేట్ అయిపోయి ముక్కలంతా కూడా బాగా సాఫ్ట్‌గా ఉడుకుతాయండి. ఈ స్టేజ్‌లోనే మీకు కావాలి అంటే కొద్దిగా సాల్ట్, అలాగే కారం కూడా యాడ్ చేసుకోండి. మసాలా పౌడర్ ఏదైనా కావాలన్నా వేసుకోవచ్చండి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూసారు కదా! ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చాలా సింపుల్‌గా ప్రాన్ ఫ్రైనయితే చేసుకోవచ్చండి. ఇందులో నేను హోమ్‌మేడ్ మసాలా అని చెప్పా కదండీ! అందులో
లవంగ, ఇలాచి, చెక్క, షాజీరా, జాజికాయ, జాపత్రి, అనాస్ పువ్వు వీటితోటే మసాలా ప్రిపేర్ చేసి వేసానండి. చూసారు కదా ఎంతో టేస్టీ యమ్మీగా ఉండే మన ప్రాన్స్ ఫ్రై ఎలా చేసుకున్నామో మీరు కూడా ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చెప్తే సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.